సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. రౌడీయిజం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ నేతలకు లేదని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ఇంట్లో ఆయన లేని సమయంలో జరిగిన దాడి ఘటనపై ప్రజలకు నిజం తెలుసని అన్నారు. ఈ సందర్భంగా వంగల నరేష్, బండి రమేష్, కల్లూరి రవి, తాడిచెట్టి భూమయ్య, లోని నరసింహారావు మాట్లాడుతూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ కేసును బనాయిస్తున్నారని ఆరోపించారు. రసమై బాలకిషన్పై అనవసర ఆరోపణలు చేయడం తగదని, అవసరమైతే బహిరంగ విచారణకు సిద్ధమని తెలిపారు. సమావేశంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎందుకంటే మీకు దగ్గర తప్పు ఉంది. ఇప్పుడు రసమై బాలకృష్ణ 10 సంవత్సరాలు ఏం పని చేసిండు అనేది మేము చూపిస్తాం. గుట్ట దగ్గర ఇదే బాలయ్య కాంట్రాక్ట్ని అడుగుని, ₹1 కోటి ఎప్పుడు శాంక్షన్ అయింది, బాత్రూంలో ఎప్పుడు శాంక్షన్ అయింది అని అడుగుమాను అతన్ని. అది కూడా దాని గురించి కూడా మేము ఖండిస్తున్నాం. ప్రతి విషయంలో మా ఎమ్మెల్యే గారి విషయంలో కానీ ఒక చిన్న లీడర్ని పట్టుకొని మీరు అంబేద్కర్ బొమ్మగడికి రండి, మీ చర్చకు సిద్ధం. మీరు ఈ తప్పుడు ఆరోపణలు చేసి తప్పుడు విధంగా మాట్లాడితే మేము ఊరుకునే ప్రసక్తే లేదు. రౌడీజం అనేది మీ నుండినే పుట్టింది. ఒక మాజీ ఎమ్మెల్యే ఇంట్లో లేనప్పుడు అతని ఇంటికి పోయి దాడి చేయడం ఎంతవరకు సమంజసమని మేము అడుగుతా ఉన్నాం. రౌడీజం మీరు చేసిర్రా, మేము చేసినామా? ఇప్పుడు అభివృద్ధి అంటారు. ఇలా మన మోడల్ స్కూల్కి రండి, దాన్ని తీసుకుపోయి షెర్లు వేసారు, దాన్ని చుట్టూ కాంపౌండ్ పెట్టి మొరం పోసి ఆ పిల్లలను ఆ అనాథ లెక్క ఇడిచిపెట్టారు. ఇలా దాన్ని కంప్లీట్ చేసింది ఎవరు? ఇలా రోడ్ల విషయం చూసుకోండి. ఇలా క్రాసింగ్ నుండి బెజ్జంగ్ వరకు డబుల్ రోడ్ వేసింది ఎవరు? అలాగే మన బెజ్జంగ్ నుండి గన్నేరు 5 కిలోమీటర్ల రోడ్ వేసినాం మేము. అంటే మా దాంట్లో లాభపడ్డ మిత్రులే ప్రెస్ మీట్ పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు. దాంట్లో ఏం పసలేదు. సీనియర్లే లేరన్నారు కదా, మరి మీరు ఏ పార్టీకి సీనియర్లో మీకు అర్థం కాదు. మరి నేనైతే టీఆర్ఎస్ పార్టీ మొదటి సీనియర్ నాయకుడిని. మీరు ఎన్ని చేసిర్రో అవన్నీ ఉన్నాయి, కానీ బట్టబయలు చేసుకుంటే మాత్రం మంచిగా ఉండదు. చర్చకు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది సిద్ధంగా చర్చకు వచ్చేది ఉంటే ఎప్పుడు డేట్ ఇస్తారో ఇవ్వండి, దానికి మేము సిద్ధం.